పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మంచి వక్త, కంచు కంఠం. ఆయన ప్రశ్నించిన సమాధానం చెప్పిన ఎదుటాడికి ఫ్యాండిల్ దాటం తప్ప ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి 3,22,300 కోట్ల చిల్లర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆయన నిన్న. ఇదొక రికార్డ్. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు చురకలు వేశారు. చమత్కారంతో కూడిన చురకలు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం లేక పిల్లి కూతలకు వస్తుంటాడు ఆయన. బుగ్గన గారి బొగ్గగిల్లి గట్టిగా వాతలు పెట్టాడు పయ్యావుల కేశవ్ గారు. ఆయన అంటాడు, తల్లికి వందనం కేటాయింపులు చెప్పలేదు, ఎంతో చెప్పట్లేదు అంటాడు. ఏదో ఇట్లాంటి చిలిపి ప్రశ్నలు, చిల్లర ప్రశ్నలు. ఆయనకి మతి భ్రమించి ఏం అడగాలో తెలియక బడ్జెట్ని విమర్శించలేక ఏదో మాట్లాడుతున్నాడు. స్పష్టంగా తల్లికి వందనం పద్దు కింద ఎంత ప్రవేశపెట్టారో ఇందాక పట్టికలో చెప్పుకున్నాం మనం. సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ప్రవేశపెడితే పద్దులో ఎంత ప్రవేశపెట్టారో తెలియదు అంటాడు. ఆయన ఎట్లా ఆర్థిక మంత్రిగా చేశాడో మనకు అర్థం కాని పరిస్థితి. ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోజులు ఢిల్లీలో ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అప్పుల కోసం. అదే కదా ఆయన చేసింది. ఏనాడైనా రాష్ట్ర సెక్రటేరియట్లో కూర్చుని ఆ శాఖ మీద సమీక్ష చేశావా బుగ్గన గారు? లేదు. నీ పని ఏంటి? అప్పుల కోసం మాదాకోళం తల్లి భిక్షాందేహి అంటూ తిరగటమే సరిపోయింది నీ జీవితం అంతా 5 ఏళ్ళు. ఇవాళ వచ్చి ఏం మాట్లాడాలో తెలియక ఆయనతో బొగ్గ గిలిచ్చుకుంటున్నావు. జాగ్రత్త. పయ్యావుల కేశవ్ గారిని రెచ్చగొడి తొడపాయసం పెడతాడు. గిల్ల కొట్టుకోవాలి. ఈ సందర్భంగా పయ్యావుల గారు ఆయన చమత్కారం ఏంటో చూద్దాం. దట్ ఈజ్ కేశవ్. 3,22,000 కోట్లతో అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్ తన ప్రసంగంలో గత ప్రభుత్వ పాపాల పాలనపై చమత్కార బాణాలు సంధించారు. అలాగే డ్రాప్ అవుట్ల కాన్సెప్ట్తో తన ప్రసంగాన్ని రక్తి కట్టించారు. ఏపీ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వైసీపీ పాపాల పాలన కారణంగా సంభవించిన ఆర్థిక విధ్వంసాన్ని వివరించిన మంత్రి పయ్యావుల కేశవ్ తర్వాత రాష్ట్రాభివృద్ధికి కూటమి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి సుపరిపాలన కార్యక్రమాలను సవివరంగా రాష్ట్ర ప్రజలు ముందుంచారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రం ఏ మేరకు నష్టపోయిందో, అభివృద్ధిలో ఎలా తిరోగమనం పాలైందో సుదీర్ఘంగా వివరించారు. సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో ఏ మాత్రం విసుగు కలిగించకుండా డ్రాప్ అవుట్స్ కాన్సెప్ట్తో రక్తి కట్టించారు. గత ప్రభుత్వంలో స్కూళ్లలో విద్యార్థుల డ్రాప్ అవుట్సే కాదు, ప్రభుత్వం సైతం అనేక రంగాలలో డ్రాప్ అవుట్స్ పాలైందని చమత్కారంగా ఎత్తిపొడిచారు. పరిశ్రమలు డ్రాప్ అవుట్ అయ్యాయని, రాష్ట్రం నుంచి ఉద్యోగులు డ్రాప్ అవుట్ అయ్యారని, పేదలకు ఉపాధి డ్రాప్ అవుట్ అయిందంటూ గత ప్రభుత్వ వైఫల్యాలను చమత్కారంగా ప్రస్తావించి నవ్వులు కురిపించారు. ఆ నవ్వుకునే భాగ్యాన్ని లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం జగన్మోహన్ రెడ్డి పయ్యావుల కేశవ్ గారికి చమత్కారాలకి నవ్వలేకపోయినా, నోట్లో గుట్టలు కుక్కున్నా కనీసం తనకు తోడుగా వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు నవ్వుకుని ఆనందించేవాళ్ళు. ఆయన చమత్కారానికి ఆ అవకాశం లేకుండా చేశాడు. ఎమ్మెల్యేలు తొందరగా నిర్ణయం తీసుకోండి, పార్టీ మారండి, భవిష్యత్తు లేకుండా చేసుకోబాకండి. ఫైనల్గా గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమితో సభకు రాకుండా అసెంబ్లీ నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యారన్న మంత్రి పయ్యావుల సెటైర్తో శాసనసభ నవ్వులతో దద్దరిల్లిపోయింది. పయ్యావుల తన పందాను అంతే సీరియస్గా కొనసాగిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా డ్రాప్ అవుట్ అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసి పయ్యావుల తన రాజకీయ అనుభవాన్ని ప్రదర్శించారు. మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో పెద్దల పేర్లను వినయంగా ప్రస్తావిస్తూ శాసనసభ గౌరవాన్ని మరింత ఇనుమడింపు చేశారు. బడ్జెట్ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పేర్లను మంత్రి సమస్ఫూర్తిగా ప్రస్తావిస్తూ సందర్భానుసారం ప్రస్తావించి ఆర్థిక మంత్రి హోదాకు కొత్త గౌరవాన్ని సాధించారు. ఆయా సందర్భాలలో వారు చేసిన వ్యాఖ్యలు, సంకల్ప సిద్ధిగా తీసుకున్న చర్యలను సున్నితమైన భాషతో ప్రస్తావించి ప్రసంగం ఆశాంతాన్ని రక్తి కట్టించారు. చెత్త పన్నుపై అయ్యన్న వ్యాఖ్యలను గుర్తు చేయడంతో ప్రస్తుత శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యలపై శాసనసభ్యులు హృదయంగా చర్చించుకోవడం కనిపించింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపక్షంలో ఉండగా చెత్త పన్ను వేసిన గత పాలకులపై చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయని మంత్రి పయ్యావుల గుర్తు చేశారు. అప్పులనే కాదు, చెత్తను వారసత్వంగా ఇచ్చింది గత ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. చెత్త పన్ను వేయడమే కాకుండా 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్తకుండానే వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయిందంటూ మంత్రి పయ్యావుల చేసిన వ్యాఖ్యలు గత ప్రభుత్వ దుర్మార్గానికి, పాలనా వైఫల్యానికి దర్పణంగా నిలిచాయి. ప్రతి ఇంటికి చెత్తనెత్తికట్లా కూడా చెత్త పన్ను కలెక్ట్ చేసిన చెత్త ముఖ్యమంత్రిని ఆ రోజు అయ్యన్న పత్రిక తిట్టింది అదే. చెత్త మీద కూడా చెత్త పని వేసిన చెత్త ముఖ్యమంత్రి అన్నాడు ఎంత ఆయన. అందుకంటే ఏమల్లా పాపం పెద్ద ఆయన.
జగన్ రెడ్డి చేసిన నిర్వాహకం ఏంటంటే వాలంటీర్లు లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్నాడు. ఉద్యోగాలు అన్నాడు కానీ ఉద్యోగాలు కాదయ్యి. ప్రజల నుంచి ప్రతి ఇంటికి చెత్త మీద 100 రూపాయలు పన్ను వసూలు చేసి ఆ చెత్త మీద వచ్చిన 100 రూపాయలని ఆ వాలంటీర్కి ఇచ్చిన గనుడు జగన్ రెడ్డి. అంటే చెత్త డబ్బులు మాత్రమే వాలంటీర్లకు ఇచ్చాడు. అందుకే తిట్టాడు ఆయన చెత్త ముఖ్యమంత్రి అని. పైగా 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తనే ఆ చెత్త డబ్బులు వసూలు చేసుకున్నాడు. ఆ చెత్త డబ్బులు వదిలి పారిపోయాడు. ఏ రకంగా అయితే 13 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచాడో 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తనే రాష్ట్రం మీద అటు జల్లిపోయాడు. ఏం పాలన చేసావయ్యా జగన్ రెడ్డి, నువ్వు ఏం చేసావయ్య నువ్వు అసలు రాష్ట్రానికి? అప్పులు చేసావు, చెత్తను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 2 కిలో బియ్యం పథకం గురించి పయ్యావల బడ్జెట్లో ఉన్నతంగా ప్రస్తావించారు. కాలే కడుపునకు పట్టెడన్నం పెట్టేందుకు ఎన్టీఆర్ 2 కిలో బియ్యం పథకం ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ సంక్షేమ పథకమే తర్వాత జాతీయ స్థాయిలో చట్టంగా మారిందని, అదే ఆహార భద్రత చట్టమని మంత్రి పయ్యావల కేసు గుర్తు చేసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారిని సందర్భానుసారంగా గుర్తు చేసుకున్నారు.